3 బిహెచ్కే ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ అండి కంప్లీట్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వాల్ అండి. ఇది హైలైట్ చేయడానికి ఈ సత్వారియా వైట్ మార్బుల్ యూజ్ చేసాం. రెండు వైపులా ఇన్సైడ్ రోప్ లైట్ ఇచ్చామండి. ఈ రోప్ లైట్ వల్ల ఈ యూనిట్ అంతా ఎలివేట్ అవుతుంది. దాంతోపాటు ఈ సైడ్ ఉన్న ఈ రెండు ప్యానెల్స్ వచ్చేసి ఇవి చార్కోల్ సీట్స్ అండి, హైలైటర్స్. ఈ హైలైటర్ సీట్స్ వల్లే దీని లుక్ మొత్తం డిఫరెంట్గా ఉంది. మా ఇంటీరియర్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇది వచ్చేసి హాల్లో టీవీ ప్యానల్ అండి. ఇది యాక్రిలిక్ యూజ్ చేసాం. ఇది సైడ్ బాక్స్ వచ్చేసి ఈ ఇన్సైడ్ ప్రొఫైల్ లైట్ ఇచ్చామండి. అవుట్ సైడ్ వచ్చేసి ప్రొఫైల్ డోర్స్, ఇవి గ్లాస్ డోర్స్. ఇవి వచ్చేసి వైట్ గ్లాస్ ఇచ్చాం. ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ డోర్స్ వల్ల దీని లుక్ అంతా చాలా ప్రీమియంగా ఉంటుందండి. అన్ని మిడిల్ ప్లాంక్స్కి ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇది టీవీ ప్యానల్ అండి, డిస్ప్లే. ఈ డిస్ప్లేకి సత్వారియా వైట్ యాక్రిలిక్ యూజ్ చేసాం. ఈ ఓపెన్ డోర్స్ ఇచ్చామండి కింద బాక్స్ చేసేసి. ఈ టాప్లో కూడా మనం యాక్రిలిక్ యూజ్ చేస్తాం. ఈ మిడిల్లో ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి. సైడ్ వచ్చేసి రాఫ్టర్స్ మనం ఆన్ సైడ్ చేసాం. రాఫ్టర్స్ వల్ల లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి పార్టీషన్ చేస్తున్నామండి. ఇంకా దీనికి లామినేట్ వేయలేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా, మీన్స్ క్రాకరీ ఏరియా. కింద వచ్చేసి స్టోరేజ్ అంత ఉంటుందండి. పైన వచ్చేసి సిమెంట్ ప్లాంక్లు ఉన్నదానికి ప్రొఫైల్ డోర్స్ ఫ్రేమ్ చేసి ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది, గ్లాస్ డోర్స్. ఇది క్లియర్ గ్లాస్ అండి యూజ్ చేసాం ఇన్సైడ్. అవుట్ సైడ్ వచ్చేసి ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అండి. కలర్ వచ్చేసి ఏదైనా ఇన్సైడ్ పెట్టేది నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పూజ యూనిట్. ఈ ఫ్రేమింగ్ అంతా వుడ్తో చేసామండి. వుడ్తో చేసి గ్లాస్, డిజైన్ గ్లాస్ ఇచ్చాం. ఇది వచ్చి పూజా మందిర్. ఈ పూజా మందిర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సిఎన్సి కటింగ్ చేసాం. బ్యాక్ సైడ్ యాక్రిలిక్ పెట్టి రోప్ లైట్ ఇచ్చామండి. దాంతోపాటుగా కింద వచ్చేసి బాక్స్ చేసాం. వచ్చేసి కంప్లీట్ కిచెన్ అండి. కిచెన్లో మనం రాయల్ టచ్ లామినేట్ యూజ్ చేసాం. లామినేట్ ఇచ్చామండి, డార్క్ కలర్ లామినేట్, గ్రీన్ కలర్. జీ ప్రొఫైల్ యూజ్ చేసాం. లామినేట్స్ కూడా ప్రీమియం లామినేట్స్. హింజెస్ ఎప్కో కంపెనీ హింజెస్ యూజ్ చేసామండి డోర్స్కి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో విర్గో లామినేట్స్ యూజ్ చేసి 2 feet ఉన్న వరకు హ్యాండిల్స్ యూజ్ చేసాం, స్లైడింగ్ హ్యాండిల్స్. పాటుగా 6 mm or 8 mm టీ పట్టీ యూజ్ చేసాం. ఇట్లా టీ పట్టీలో డిజైన్ తీసామండి.
ఈ లైట్ కలర్ మీద ఈ రోజ్ గోల్డ్ అనేది హైలైట్ అయింది. పైన లిఫ్టప్ డోర్స్ ఇచ్చాం, స్టోరేజ్కి అంతా యూజ్ అవుతుంది. ఇన్సైడ్ అంతా సిమెంట్ ప్లాంక్స్ పోసి మక్కు పెట్టడం జరిగిందండి, పెయింట్ వేశారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లైట్ కలర్ యూజ్ చేసాం. లైట్ కలర్తో పాటు ఫ్లూటెడ్, ఇందులోనే ఈ డిజైన్స్లో ఫ్లూటెడ్ లామినేట్ కూడా యూజ్ చేసామండి. ఇన్సైడ్ ఆఫ్ వైట్ యూజ్ చేసాం. హింజెస్ ఆల్సో ఎక్కువ హింజెస్ యూజ్ చేసాం కంప్లీట్గా ఫ్లాట్ అంతా. ఈ ప్రతి డోర్కి ఇట్లా గ్రూ ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రూలో టీ పట్టీలు వస్తాయి. ఇది టీవీ ప్యానల్ అండి. డోర్ అంతా మనం చేసామండి. ఫ్లష్ డోర్ తెచ్చి లామినేట్ వేసాం రెండు వైపులా. అండ్ డోర్ ఫ్రేమ్ కూడా మనమే చేసామండి. ఈ రూమ్లో వచ్చేసరికి ఈ డిజైన్ మిడిల్లో వైట్ కలర్ వేసి, టాప్లో కూడా లాఫ్ట్ కూడా వైట్ వేసి యూజ్ చేసాం. ఇక్కడ 10 ఇంచెస్ స్లైడింగ్ హ్యాండిల్స్ యూజ్ చేసామండి. ఈ వుడ్ కలర్లో ఈ వైట్ కలర్ వల్ల దీని లుక్ ప్రీమియంగా వచ్చిందండి. లామినేట్ కూడా ప్రీమియం క్వాలిటీ లామినేట్సే, విర్కో కంపెనీవి. ఇన్సైడ్ స్టోరేజ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. స్లైడింగ్ డోర్స్ అండి ఇవి.